కీర్తన గ్రంథము 16 అధ్యాయం 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరంద్రము నాకు బోధిస్తున్నది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను అంటున్నాడు. యెహోవా మనకి ఎలా ఉన్నాడు అంటే ఆలోచనకర్తగా ఉన్నాడు. అంటే మనకు ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనము ఎవరితో చెప్పాలి అంటే ప్రభుతో చెప్పుకోవాలి. ప్రభుతో చెప్పుకుంటే ఆయనే మనకు ఒక ఆలోచన ఇస్తాడు. ఆలోచనకర్తగా ఉంటాడు. ఆయనతో చెప్పకపోతే మనుషులతో మనం చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఏదో సలహాలు ఇస్తారు. కానీ వాళ్ళిచ్చే సలహాలు మన జీవితానికి సంపూర్ణంగా పనిచేస్తాయని మనం చెప్పలేం. అయితే దేవుడిచ్చే ఆలోచనలు మాత్రము ఖచ్చితంగా మన జీవితానికి సంపూర్ణంగా పనిచేస్తాయి. అందుకని నువ్వు ఏ విషయమైనా సరే, ఏ కార్యమైనా సరే, నువ్వు ప్రభువుకి దాన్ని తెలియచేస్తే, ప్రభువు దానికి సంబంధించి ఆలోచన నీకు ఆయన తెలియజేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఆలోచనలు కలుగుతున్నాయి. అవన్నీ దేవునికి సంబంధించినవి కావు. మన శరీరంలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి. సాతాను కూడా కొన్ని ఆలోచనలు కలిగిస్తాడు. కానీ దేవుని ఆలోచన ఏదో మనం గుర్తుపెట్టేటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని ఆలోచనను మనం గుర్తుపట్టాలంటే దేవునికి దగ్గరగా జీవించాలి. దేవునికి ఎప్పుడు మనం దగ్గరగా జీవించగలుగుతామో, ఇది దేవుని ఆలోచన అని చెప్పి మనము గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే ఆ దేవునికి దగ్గరగా లేనప్పుడు ఆలోచన ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక వాసన మనం పసిగట్టాలంటే, ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో ఆ దగ్గరకు దాని దగ్గర మనం ఉండాలి. హలో! వినబడుతుందా? ఆ! కాబట్టి ఎప్పుడైతే దానికి దగ్గరగా మనం ఉంటామో, దాని ఆలోచన కూడా మనం గుర్తించగలుగుతాం. అది దూరంగా ఉన్నామనుకోండి, అదేమో స్మెల్ వస్తుంటుంది. కానీ మనం దూరంగా ఉన్నందువలన ఆ స్మెల్ మన దగ్గరకు రాదు. అలాగే దేవుని దగ్గరగా ఉన్నప్పుడే నీకు ఆయన ఆలోచన ఏంటనేది నీకు అర్థమవుతుంది. కానీ దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన నీకు అర్థం కాదు. ఈరోజు చాలామంది దేవునికి దూరమై ఉన్నారు. దేవునికి దూరమైన వారికి దేవుని ఆలోచనలు అర్థం కావు. అదే వాళ్ళు మళ్ళా దేవునికి దగ్గరగా అయినప్పుడు వారికి దేవుని ఆలోచనలు అర్థమవుతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనకు దేవుని ఆలోచన తీసుకోవటం ద్వారా మనం ఎంతో మేలు పొందుతాం. కాబట్టి మనుషుల ఆలోచనలతో నడుచడం ద్వారా మనం ఒక్కోసారి నష్టపోతాం. అందుకని ప్రతి విషయాన్ని నువ్వేమీ ఆలోచన చేయకుండా, నీవు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం ఉన్నప్పుడు దాని గురించి ఒక మాట యేసయ్యతో చెప్పాలి. ప్రభువా, ఈ విషయం నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నాకు ఇలా అనిపిస్తుంది. ఇలా చేయమంటావా వద్దా? ఇలా పోవాలనుకున్నాను, పోవాలా వద్దా? నీ చిత్తం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నాకు చెప్పండి అని మనం అడిగితే ప్రభు అంటున్నాడు, నేను వారి మీద దృష్టి ఉంచి నా ఆలోచన చెప్తాను. నేను వారికి బోధిస్తాను. నేను వారిని సరైన మార్గంలో నడిపిస్తాను అన్నాడు. తర్వాత 73వ కీర్తనలో అంటాడు, ప్రభువు నేను వారిని చేపట్టుకొని నా ఆలోచనతో నడిపించుకొని పరలోకం చేర్చుకోబోతాను అన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆలోచన మన జీవితానికి ఎంతైనా కూడా మంచిది. ఇంకా కొంచెం క్లియర్‌గా చెప్పాలంటే, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. అయితే ఆ ఐడియా ఏదై ఉండాలంటే, దేవుని ఐడియా అయి ఉండాలి. మనుషుల ఐడియా అయి ఉండకూడదు. దేవుని ఐడియా అయ్యుంటే అది మన జీవితాన్ని మార్చగలుగుతాది. మనుషుల ఐడియా అయ్యుంటే అది మన జీవితాన్ని మార్చలేకపోవచ్చు. కానీ అందుకని దేవుని ఐడియా, దేవుని ఆలోచన మనకొచ్చినప్పుడు మనం చక్కగా సరైన విధానంలో ముందుకు సాగగలుగుతాం. దాన్ని బట్టి మన ప్రతి విషయాన్ని కూడా మన దేవునికి, మన ప్రభువుకి మనం చెప్పుకోవాలి. ఆయన నువ్వు ఇలా చెప్పేవని ఆయన అనుకోడు. నువ్వు చెప్పింది రైట్ అయితే రైట్ అంటాడు, రాంగ్ అయితే రాంగ్ అంటాడు. అంతేగాని ఆయనేమి నువ్వు ఇలా చెప్పేవని అనడు. అప్పుడు నువ్వు రైట్‌గా ఆలోచన చెప్పు ఉంటే, దానికి రైట్‌గా ఎలాగా నువ్వు ముందుకెళ్ళాలో, సరైన విధానం ఏంటో, ప్రణాళిక ఏంటో దేవుడు సరిగ్గా నీకు దాన్ని సమకూర్చి నీకు ఆ ఆలోచన, ఐడియా ఇస్తాడు. అప్పుడు నువ్వు ముందుకెళ్ళినట్లయితే
తప్పకుండా విజయం సాధించి, తప్పకుండా కార్యం సాధించుకొని జయప్రదంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. అలాంటి ఐడియాసు, ఆలోచనలు దేవుడు మనకు, మన కుటుంబాలకి అనుగ్రహించి, ఆశీర్వదించి వదలు చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ కృపను బట్టి మమ్మల్నందరినీ కూడా కాచి కాపాడుతున్నావు. రాజా, నువ్వు లేకపోతే మేము లేము తండ్రి. నువ్వు సహాయం చేయకపోతే మాకు దిక్కు లేదు ప్రభా. మరి నిన్ను బట్టి మేము బ్రతుకుతున్నాం, కానీ మాకు ఏరొక ఆధారం కానీ ఆశ్రయం కానీ లేదు ప్రభా. మా తండ్రి, ఈ దినం కూడా మీరు ఇచ్చిన భాగ్యమే, ఈ దినం కూడా మీరు ఇచ్చినటువంటి దానమే తండ్రి. ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినం మమ్మల్ని పోషించి, సంరక్షించి, కాచి కాపాడి, భద్రపరిచి, మాకు కావలసిన పరిధి అనుగ్రహించి, ఆదుకొని, ఆదరిస్తూ, నడిపిస్తూ, సహాయం చేస్తూ, అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో మా తండ్రి నీవే మాకు సహాయపడుతూ ఉన్నావు. నిజంగా నిజంగా నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. నీవే మాకు అండ, ఆధారం, ఆశ్రయం తండ్రి. నీ గాయపడిన హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటాం. అయ్యా, సమస్తం నీకు సమర్పిస్తూ, నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున తండ్రి అన్ని విధాలుగా నువ్వు కృప చూపించి, సహాయం చేసి నడిపించగల దేవుడు వల్ల మీకే మేము అప్పగించుకుంటాం. అయితే ఏది మంచో ఏది చెడో, ఏ దారిని వెళ్ళాలో ఏ దారిని వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, అది మీరు మాకు సరైన ఆలోచన ద్వారా నడిపించగల దేవుడని మేము గ్రహించి నిన్ను ఏడుకుంటున్నాం. కనుక మీరు మాకు ఆ విధంగా మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం. మీ ఐడియాస్ మాకు సూటిగా, స్పష్టంగా అందించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు బోధిస్తున్నప్పుడు ఆ విషయాలు మాకు స్పష్టంగా తండ్రి గ్రహించేటట్టు సహాయం చేయండి. దేవా, మాలో ఏదైతే నీ విషయాన్ని అర్థం చేసుకోలేకున్నాయో, నిన్ను గ్రహించుకోలేకున్నాయో, ప్రభా, నీ ఆలోచన మేము గుర్తుపట్టలేకున్నామో దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను మేము గుర్తించగలిగేటట్టు, నీ ఆలోచన గుర్తించగలిగేటట్టు, నీ చిత్తాన్ని గ్రహించగలిగేటట్టు అట్టి మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ చిత్తం చొప్పున ప్రతి విషయంలో మాకు సహాయం చేసి, అయ్యా మమ్మల్ని బలపరిచి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, ఇంకనూ కూడా ప్రభా నీ నామహిమార్థంగా, నీ చిత్తానుసారంగా ప్రభా నీ కొరకు మేము నాయన ఎదిగి ఫలించి వదలటానికి సహాయం చేయము. ఎక్కడ ఎలాంటి నాయన ఒడిదుడుకులు మా జీవితంలో లేకుండా తీసివేయండి ప్రభా. నీ ఆత్మచేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు కృప అనుగ్రహించమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇంకా ఎవరైతే వెనకబడి ఉన్న బిడ్డలని బలపరచునాయన. ఏ బిడ్డ నశించడం నీకు ఇష్టం కాదు ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ బలపడాలి, ప్రతి ఒక్కరు నీ మందిరానికి రావాలి, ప్రతి ఒక్కరు నీలో జీవించాలి ప్రభా. అలా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రతి కుటుంబం కూడా ప్రభా ప్రతి వారం నీ సన్నిధిలో వచ్చి ఆరాధన చేయాలి. ప్రతి వారం తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థన, బైబిల్ ధ్యానం చేయాలి. ప్రతిరోజు నీ వాక్యానుసారంగా జీవించాలి. ఆ రీతిగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు అప్పగించినటువంటి పరిచర్య అంతటిని కూడా బహుగా మీరు బలపరిచి ఆశీర్వదించినాయి. గూడూరు పరిసరను, నెల్లూరు పరిసరను, దేవాదుకు అలాగే అయినా చుట్టుపక్కల బ్రాంచ్ సంఘాలను అయినా మీరు అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి, విస్తరింపచేయండి. నూతనంగా నాయన మరిన్ని కాలాల్లో నీ వార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలందరికీ మేలు చేయండి. అయ్యా, వ్యాధితో ఉన్న బిడ్డలని స్వస్థపరచండి. అయ్యా, కుటుంబ సమస్యలు ఉన్న బిడ్డలకి ఆ సమస్యలు తీర్చండి. నాయన ఆర్థిక సమస్యలను బిడ్డలకి అవన్నీ విడిపించండి. ప్రభావితకు నాయన ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ కష్టంతో నిబడున్నారో దాని అంతటి నుంచి నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల దయచేయండి. ఎదురాత్మ శక్తులు, అంధకార క్రియలు నిబడుల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాయో, పాడు చేస్తున్నాయో, కష్టపెడుతున్నాయో వాటిని యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. మీరు బంధించి నీ ఆత్మ ద్వారా బలపరిచి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, దీవించి, కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తాను. నీ ఆలోచన, నీ చిత్తం, నీ సంకల్పం ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించమని
ఏదైనా ఈ దినమంతా కూడా మమ్మల్ని తోడై నడిపించు. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.